జ్యోతమ్మ, పుష్కరం అంటే ఏంటి? ఏ నదికి ఏ పుష్కరం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా నిర్ణయిస్తారు? పుష్కరం అంటే 12 అని అర్థం. పుష్కరాలంటే మనము గురుగ్రహ సంచారం ఆధారంగా తీసుకొని ఆయన ఎప్పుడైతే ఆయన గ్రహ సంచారము ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళి అక్కడ ప్రారంభిస్తారో ఆ రాశికి సంబంధించినటువంటి నదికి పుష్కరం వస్తుందని అర్థం. పుష్కరం వస్తుంది అంటే అక్కడ ఆ పూట నుంచి దేవీ దేవతలందరూ అక్కడ కొలువు తీరుంటారని అర్థం. దాంతో పాటుగా పితృదేవతల సంచారం కూడా అక్కడ ఉంటుంది. అందుకని పుష్కరాలకు వెళ్ళినప్పుడు మనం పితృ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారుతున్నారు కాబట్టి యమునా నది పుష్కరాలు వచ్చాయి. యమునా నదికి పుష్కరం ఎప్పుడు వచ్చింది క్రితం సారంటే 11 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక్కొక్క రాశి చొప్పున ఈయన సంచారం చేస్తూ ఉంటారు. గురుగ్రహం ఈ సంవత్సరం ఇక్కడ, వచ్చే సంవత్సరం ఇంకొక రాశిలో అక్కడ ఆ నదికి పుష్కరాలు రావడము అలా జరుగుతుందనమాట. ఈ పుష్కరాలు యమునా నదికి 12 సంవత్సరాల తర్వాత వచ్చాయి కాబట్టి యమునా నది పుష్కరాలు అని అంటాం. అలానే వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏ ఏ ఏ రాశుల్లో వెళ్తారో అక్కడక్కడ ఆ నదికి సంబంధించినటువంటి పుష్కరాలు అనేవి వస్తాయి. జనరల్గా ఇప్పుడు అందరూ వచ్చి పుష్కరం అంటే వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తారు. ఏ నదిలో పుష్కరం ఏ పేరు చెప్తే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తారు. అంటే దాని వెనక ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి అంశాలమ్మ. పుష్కరాలకు వెళుతున్నాం అంటే భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి. అంటే దానికి ఒక పర్పస్ ఉంది. అంటే ఈయనొక్కళ్ళు వెళ్ళిపోయి రావటానికో లేదా ఆవిడొక్కళ్ళు వెళ్ళిపోయి రావటానికో కాదు, కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళాలని. అంటే సంవత్సరానికి ఒక యాత్ర అనుకోండి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరం వచ్చింది, అది నార్త్ ఇండియాలో ఉంది, మనందరికీ తెలిసిందే. చార్ధామ్ యాత్రలో అదొక భాగము. ప్రయాగలో ఉన్నది, ఢిల్లీ ఆగ్రాలో ఉంది. అక్కడ ఏమేం క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దాకా మనం వెళుతున్నాం అనుకోండి, కాశీ చూసుకొనే వస్తాంగా మనం. అంటే కుటుంబ సమేతంగా ఒక మంచి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసము, మన గురుబలం పెంచుకోవడం కోసం. ఇందాక మొదట చెప్పుకున్నాం, గురు మారటం వలనే మనం పుష్కరం వచ్చింది అని. అంటే అదొక పెద్ద ముఖ్యమైనటువంటి అంశం. మనం గోచార రీత్యా సంవత్సర ఫలితాలు చెప్పుకున్నా, ఉగాదప్పుడు చెప్పుకున్నా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. అంటే 1 గురుగ్రహము, 2 శని గ్రహము, 3 రాహు కేతు. ఎందుకంటే ఈయన సంవత్సరము, ఆయన 2.5 సంవత్సరాలు, వీళ్ళు 1.5 సంవత్సరం సంచారం ఉంటుంది కాబట్టి ఈ పెద్ద గ్రహాలైనటువంటి వాటి ప్రభావం మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడు ఏం చేసినా కూడాను దైవ బలం ఉంటే మనం బయటకు వస్తాం. చెడులో పడ్డాం అనుకుందాం, మనకి తెలీదు చెడులో పడ్డాం, కానీ దైవ బలం ఉంది మనకి, మనం తేలిగ్గా బయటకు వచ్చేయగలుగుతాం. అందుకని మన వాళ్ళు ఈ యాత్రల పేర్లు కానీ లేదా ఈ పుష్కరాలు వచ్చాయి నాన్న మీరు వెళ్ళాలి, కుటుంబ సమేతంగా మీరు వెళ్ళాలి అన్నది. ఎందుకనంటే ఆ నది ఎక్కడ ఉంటుంది, ఏదైనా క్షేత్రం దగ్గరే కదా ఉండేది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళం అక్కడికి కూడా వెళతాము, చక్కగా ఏదో పూజలు హోమాలు కార్యక్రమాలు చేయించుకుంటాము. దాని వలన సంవత్సరానికి సరిపడా ఒక దైవ బలం అనేది మనతో కూడా తెచ్చుకుంటున్నాం ఈ పుష్కరాలకు వెళ్ళి. రెండవది పితృ కార్యక్రమాలు ఖచ్చితంగా జరిపిస్తాం. రాహుకేతువులను మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు శనేశ్వరుడు గురువు అంటే దైవ కార్యక్రమాలను అనుకోవచ్చు. ఈ రాహుకేతువులు ఎలా మనం కట్టడి చేయగలుగుతాము? వీళ్ళు ప్రతికూల ప్రభావం ఇస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళ ప్రీత్యర్థం, వాళ్ళ శాంతి అనుకోండి, పితృ కార్యక్రమాలు ఎవరైతే చక్కగా చేసుకుంటారో వాళ్ళని రాహుకేతువులు పీడించవు. పైగా జాతకంలో ఏదైనా సమస్య ఉంది, ఆ సంవత్సరం అతనికి బాలేదు, ఏదైనా గండం ఉంది, జాతకం మనం చూడలేదు, కొన్నిసార్లు కన్నుగప్పుతుందంటారు, మనం కళ్ళెదురుగుండానే ఉంది మనకి తెలియలేదురా, మనకి ఇలా జరిగిపోయింది అని. అలాంటిది ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగే ఉన్నా కూడాను ఈ పితృ కార్యక్రమాలు చేస్తాం. సాధ్యమైనంత వరకు వెళితే ఊరికైనా ఉండం, అక్కడ ఏదో ఒకటి కొంటాము, స్వయం పాకం ఇస్తాము, లేదా అన్నదానం కోసం విరాళాలు ఇస్తుంటాం, మనం ఆశీర్వచనం పొందుతాము. పలానా గోత్రం నాది, పలానా వాళ్ళం మేము, మా పెద్దవాళ్ళకి ఇవ్వండి, ఇలా పితృదేవతల ప్రీత్యర్థమని మనం సంకల్పం చెప్పి అక్కడ ఇస్తాం. కాబట్టి పితృదేవతల అనుగ్రహం కూడా మనం పొందుతాం. దానివలన ఏం జరిగింది, మనకేమైనా పితృశాపాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా అవి పోయాయి, ప్రమాదాలు పోయాయి. ఇటు దైవ బలాన్ని మనతో కూడా తెచ్చుకుంటున్నాం. ఇక ఆ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది, ఇక తిరుగులేదు అంతే.
ఇలా మనం ప్రతి సంవత్సరం పుష్కరాలకు వెళ్ళి రావటం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పితృశాపాలు, సర్పదోషాలు, ఇతరితర దుర్యోగాలు పడ్డాయనుకుందాం. ఇలా మనం క్రమం తప్పకుండా ఈ పుష్కరాలకు వెళ్ళి రావటం వలన, ఆ క్షేత్రాలకి వెళ్ళి రావటం వలన మన పాపం ఏదైతే ఉందో అక్కడ మనం వదిలేసుకొని వస్తాం. లిటరల్గా అంటే మనకు అక్కడ నుంచి పుణ్యం తోడవుతుంది. కాబట్టి వంశాభివృద్ధి జరుగుతుంది. ఆ సంవత్సరం ఇక తిరుగులేదు. వ్యాపారంలో ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఉద్యోగంలో చూసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల చదువుల్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంవత్సరం అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. పితృ కార్యక్రమాలు ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళాము, దైవ కార్యక్రమాలు, పూజలు అని చెప్పారు. పితృ కార్యక్రమాలు అంటే అంతగా తెలియని వాళ్ళు కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది. జ్యోతమ్మ, ఇప్పుడు పుష్కరాలు అనేటప్పటికి పితృ కార్యక్రమాలు చేయాలి అంటున్నారు. అక్కడికి వెళ్తే తెలియని వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా కూడాను మన వాళ్ళు అందుబాటులో ఉండడం అనేది జరుగుతోంది. ప్రతి క్షేత్రంలో కూడాను చక్కగా ఈ పితృ కార్యక్రమాలు చేసే ఉత్సాహం జనాల్లో రావటం వలన ప్రతి చోట కూడా దానికి సంబంధించినటువంటి సదుపాయాలు, ఏర్పాట్లు ఉంటున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాల్స్ అవి ఇవి ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా జరుగుతుంది. మనకేం తెలీదు, మనం ఏదో చెయ్యాలని అనుకుంటున్నాము. చాలా సాధారణంగా మనం చేసుకోగలిగింది స్వయం పాకం ఇవ్వటం. అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఈ పూట తినటానికి ఆహారం అనేది మనం ఆ స్వయం పాకంలో ఇస్తాం అంతే. ఇప్పుడు అన్నం అంటే బియ్యము, కందిపప్పు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు సర్వసాధారణంగా ఒక వ్యక్తి తాను ఏదన్నా మనకి తెలియదు కానీ తోచింది ఇవ్వాలన్న ఆలోచన ఉంది. వాళ్ళు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఒక కుటుంబంలో ఒక 4 వ్యక్తులు తినే విధంగా ఆహారాన్ని ఇవ్వటమే స్వయం పాకం. చాలా సింపుల్ టర్మినాలజీలో ఎంత అవగాహన లేని వాళ్ళకైనా కూడా ఇట్టే మనకు అర్థం అవ్వాలంటే ఇది. ఇక్కడ మనం ఇంట్లో సహజంగా మనం కందిపప్పును ఉపయోగిస్తాం. కందిపప్పు పితృ కార్యక్రమాలకు ఇవ్వం ఇక్కడ, కానీ పెసరపప్పు ఇస్తాం. అన్నం ఇవ్వవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎండుమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, మనం ఇంట్లో వండుకునేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సమపాళల్లో చూసుకొని వాళ్ళకి ఇవ్వటం. రైస్ ఇవ్వాలంటున్నారు. రైస్ ఇవ్వాలి మరి, అంతే కదా. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకుంటే వాళ్ళు బహుశా గోధుమలు తింటుండొచ్చు. అక్కడ గోధుమలు తినే వాళ్ళు ఉంటే గోధుమలు ఇవ్వచ్చు, తప్పేం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, మా పితృదేవతల రారా, నేను ఈ వ్యక్తికి నేను మీకు స్వయం పాకం ఇస్తున్నాను, మీరు ఆయన ద్వారా వచ్చి ఇది తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాం. ఆయన ఏం తింటారో అది ఇస్తే చాలా వరకు మంచిది. శ్రేష్టమైనది గుమ్మడికాయలు కూడా ఇస్తాం మనం. మనకు అందుబాటులో ఉంటే గనక చక్కగా బూడిద తీయ గుమ్మడికాయలు ఇస్తాం మనం. కానీ దక్షిణ ఖచ్చితంగా పెట్టాలండి. మీరు ఎంత ఏది ఇచ్చినా అందులో ఒక వెలితి అనేది ఉంటుంది. పైగా ఇప్పుడు ఎవరైతే మీ స్వయం పాకం తీసుకుంటున్నారో వాళ్ళ అనుష్ఠానాన్ని మీకు దారపోస్తారు. ఇంత గాయత్రి మంత్రాన్ని మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే అది కంటికి కనిపించేటువంటి అంశం కాదు. కాబట్టి వాళ్ళు అంత చేసుకున్నటువంటి ఆ విశేషమైనటువంటి జపం తాలూకు ఫలితాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇస్తున్నటువంటి స్వయం పాకంతో దక్షిణ అంటే డబ్బులు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వటం వలన మనకే మంచి జరుగుతుంది. చాలా మంది చెడుగా ఆలోచిస్తుంటారు, ఇతరితర ఆలోచనలు వస్తాయి. అంటే మనం వండుకోవడానికి ఇస్తున్నాం కదా, పైన ఎందుకు ఇవ్వాలి అని కొన్నిసార్లు మనం కొన్ని మర్చిపోతుంటాం. అది కొనుక్కోవడం కోసం మనం ఇస్తున్నాము అన్నట్టుగా మనం సాదా సీదాగా అర్థం చేసుకుంటే అంత మాత్రం చాలా సరిపోతుంది. చాలా చోట్ల ఈ దక్షిణ ఇచ్చే దగ్గర కొన్ని చిన్న చిన్న పేచీలు వస్తుంటాయి వాళ్ళకి. అవును, అది మనం సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటామమ్మా. ఆ పరివాహ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఇదే ఉపాధి. అంటే మనం ఇచ్చింది మొత్తం వాళ్ళు సంవత్సరం అంతా అది నడుపుకుంటారు. ఒకసారి ఆలోచించండి, మనం ఇచ్చేది కొద్దిగే కానీ వాళ్ళు అలా 10 మంది దగ్గర నుంచి తీసుకుంటేనే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గడుస్తుంది. వాళ్ళకి గడవాలి కదా. అది ఆ నిమిత్తం మన వాళ్ళు ఇలా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇతర అంశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి పర్వాలేదు, ఏడాది గడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ మన వైపుగా మనం చేయవలసినటువంటి న్యాయం మనం చేయాలి. అయినా మన వాళ్ళ పేరు మీద ఇస్తున్నాం కాబట్టి మన తృప్తి కోసం ఇస్తున్నాం. మనకు నచ్చినట్టు ఇస్తే బాగుంటుంది. అది వాళ్ళని తృప్తి పరిచేలా ఉండాలి, అంతే.